దివ్యాంగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్మిత తన సామాజిక మాధ్యమం ఎక్స్ ట్విట్టర్ ద్వారా దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి సామర్థ్యాన్ని ఆమె ప్రశ్నిస్తున్నట్లుగా వారిపై ఆమెకున్న చులకన భావాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను కల్పిస్తున్న రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఆమె ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరని వారి సామర్థ్యం నిర్ణయించడానికి ఆమెకున్న శాస్త్రీయ ప్రతిపాదకలు ఏంటని అడిగారు. దివ్యాంగుల పట్ల వ్యాఖ్యల పట్ల దివ్యాంగం సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల్ని అవమానపరుస్తూ వాళ్ళ మీద అనేక రకాలుగా ట్వీట్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీమతి స్మితా సబర్వాల్ని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుండి వెంటనే తొలగించాలని మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఆమె వెంటనే క్షమాపణ చెప్పకపోగా మా దివ్యాంగుల పట్ల వివిధ రకాల్లో అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఐఏఎస్ అధికారిని తొలగించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఆ కుట్ర వెనుక మీరు ఉన్నారని మేము అంతా అనుమానం పోతున్నాం. వెంటనే ఆమె చేత క్షమాపణ చెప్పించాలి. లేకపోతే ఆమె ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కూడా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈరోజు దివ్యాంగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా శ్రీమతి సబర్వాల్ గారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు కళ్ళు లేకుండా 24 గంటలు మీరు జీవిస్తారా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి ఒక కాలు లేకుండా ఒక చేయి లేకుండా మాటలు రాకుండా జీవించగలుగుతామని మేము ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మాకు క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాలను మేము చేపట్టడమే కాదు ఏదో ఒక రోజు నీ ఇంటి ముందు నీ ఇంటి దగ్గరకు వచ్చి ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నోటీస్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్ నా పేరు. ఈరోజు వికలాంగుల పట్ల స్మితా సబర్వాల్ మమ్మల్ని అన్యాయంగా నోరు మాట గలీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామా ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవారు ఆమె నోరా మోరా వికలాంగులను అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వోరు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను తెరుస్తుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు. వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు ఆమెను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.